రెండు పలకలు అబ్బా, ఒక పలక సరిపోదని మళ్ళీ నీ కొడుకు అట్లా చదువుతాడు మళ్ళీ చదువుతున్నాడరా. ఎవరు చెప్పినారు చదువుతున్నారని? బా నీ కొడుకు చదువుతున్నాడంటే ఇంకా చదువుతున్నట్ట. బాగా చదువుతాడు. ఏమంటే చదువు నీదేం చెప్పు. సో ఇప్పుడు ఈ బుక్స్ అని ఏంటి తెచ్చినాడంటే నద్దగా నీకేమో బుక్స్ మిస్ అయినాయంట. ఏమో బుక్స్ రాలేదా, అందుకని ఇప్పుడు మా ఎన్సిక బుక్కులు మా వాని బుక్కులు కలుపుతున్నాం. ఓమా ఆగు, అవి చూడు చూడు చూడు. ఇంకా అప్పుడే ఎందుకు బుక్ ముందుకు పోతావు? తెలుగు వాచకం ఇచ్చింది, ఇది ఇచ్చింది, ఇది ఇచ్చింది, ఇది డైరీ అది అదే అంటలే వాడు తక్కువ వచ్చినారు నాకని. వాళ్ళ కాడుంటే బుక్స్ నా కాడ లేవమ్మా, నాకు బుక్కులు తక్కువ ఇచ్చినారమ్మా అంటాడు ఫ్రెండ్స్ అందుగాడు. చాలా తక్కువ ఇచ్చిండు. మళ్ళీ నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? అన్ని ఇచ్చినారా మేము అడిగినావు అన్నవాడా? అంటే వాళ్ళు తెలీదా కరెక్ట్ గడించుకుంటారా? బుక్కులు కరెక్ట్ గా ఇచ్చేది తెలీదా? డైరీ అది చూడు, కంప్యూటర్ దాంట్లో ఉందో లేదో. కంప్యూటర్ వాళ్ళు అది కాదు. బుక్కులు చెప్పేస్తున్నారు బక్బకాస్ అంటారు. అది పక్కన పెట్టు. తెలుగు వాచకం అది పక్కన పెట్టు. దాంట్లో నుంచి తెలుగు వాచకం తీసి పక్క పెట్టు. ఇది 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 నువ్వు పెట్టినది ఇక్కడ సరిపోయింది. అది దాన్ని అడబెట్టు. దీంట్లో ఇంకోటి ఉంటుంది తెలుగు వాచకం. దాంట్లో కాపీ బుక్ ఆ పక్కనే పెట్టాలా, ఈ పక్క ఈ పక్క. అయిపోయింది అది. కాదు అది 1. అది ప్రాక్టీస్. ఇది ఇది ప్రాక్టీస్, ఇది బుక్. కాపీ బుక్ చూడు. కాపీ బుక్ ఉంది, పెట్టేసి. లాంగ్ బుక్ ఇచ్చినారు, పెట్టేసి. అబ్బాకాస్ అబ్బా కచ్చ కచ్చ కాదు కాదు అది. అదే ఇదిలే. హిందీ 2 ఉన్నట్టుండే హిందీలో. అది కాదు, ఇది ప్రాక్టీస్ బుక్. ఇదేమో ఆ బుక్. అది డైరీ. ఇది సగం బుక్కులు ఇడేవానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఈయనకి హోంవర్క్ అయిపోయింది. బుక్కులన్నీ సర్దుకుంటా ఉన్నాడు లోపల. ఇప్పుడే హోంవర్క్ అంతా చేపించిన. ఈయనకి బుక్స్ వచ్చేసి ఒక 6 బుక్స్ తక్కువ వచ్చేసినాయి అనమాట. అవి రేపు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తే స్కూల్ డ్రెస్ కూడా మిషన్ మీద వేసేసిన. ఈయనకి ఏంటంటే చిన్నగా అయినాయి, హైట్ పెరిగాడు నందు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా పని చేసుకోవాలా.
బంట్లు కడిగేసి ఇంతగా ఏం నేర్పించావు కొడుక్కి? హిందీ రాసిచ్చిన. क्या बोलता? मैं क्या बोलता? कुछ नहीं बोलता? చెప్పరా ఇందులో నీకేమొచ్చా చెప్పరా? చెప్పరా ఇంత నీ తల్లికేమొచ్చదు హిందీలో? నాకు అలా వచ్చాయి. ఏది చెప్పు. అది తెలుగు అవుతుంది. హిందీలోనే చెప్పేది. హిందీలో ఆ చెప్పు నువ్వు. హిందీ అలా నేను చెప్తుండేది. అదెట్టయితే తెలుగు ఆ అవుతుంది. నువ్వు చెప్పు హిందీ అలా. ఏం బొమ్మ పెట్టాలా? కారు బొమ్మ పెట్టాలనా? నువ్వు రావా రేపు మందు వెళ్దాం. రేపు నువ్వు వచ్చే లోపల ఇంకొక ఎకరా కట్టినా రేపు ఆ 2 ఎకరాల మందులు తెద్దాం. తెచ్చా ఫ్రెండ్స్, మొన్న తెచ్చా మందు మట్టిలో చూపించిన వీడియోలో. జరగమాసు దిగు దిగు. సో ఇవైతే ఇది వచ్చేసి ఒక్కొక్క మూట 2000 ఫ్రెండ్స్. ఒక్కొక్క మూట 2000. అది వచ్చేసి ఒక్కొక్క మూట 550 రూపాయలు. తర్వాత ఈ ఉన్నాయి చూడండి పసుపు కలర్ది, ఇది ఒక్కొక్కటి వచ్చేసి 450 రూపాయలు. ఈడ సున్నికి ఈడ సింపుల్గా ఉంది కదా, కానీ ఇవి 7 తెచ్చిన అంటే 14,000. తర్వాత అవి 6 తెచ్చిన అంటే 3,000. ఆడికంత 14 ఒక 3 17,000. తర్వాత ఇవి 4 తెచ్చిన అంటే ఇది ఒక 2,000. మొత్తం వచ్చేసి 14, 17, 2 19, 20,000 రౌండ్ ఫిగర్. ఆటో బాడీతో కలిపి ఒక్క టిప్పు మందు ఖర్చు 20,000. ఏం పంటలు పండించినామో ఏమి కథనో. ఒకప్పుడు అయితే ఇదే మూటే 800 ఫ్రెండ్స్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 2,000. 200. ఇది దారుణంగా. ఇది యూరియా దొరకదు, కానీ యూరియా వేయకపోతే పెరగవు. ఏమన్నా మందు మందు అది తిండి అంటే చచ్చిపోతారు. పారి నువ్వు ఏం చేస్తున్నావు నందు? నేను తన్నాలనా? పండ్లు తప్ప ఏం కనపడకుండా తెల్లగా. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం అయింది కదా, నైట్ అయింది. వంట అయితే చేసేసిన. దాంట్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయల కారం, అది శనగ బుడ్డపప్పుల పచ్చడి, మామిడికాయ చట్నీ. సో మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా ఇంట్లో నేనే మామిడికాయ చట్నీ పెట్టినా. టేస్ట్ వస్తుంది మాయా అని చెప్పాలా. చెప్పు. నేనే మామిడికాయ చట్నీ పెట్టిన ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. యూట్యూబ్లో చూసి పెట్టిన. ఏం కారమా? బుడ్డల కారమా? అంటే మామిడికాయ చట్నీ బాలేదా? రోజు వేసుకొని తింటున్నావు కదే, పర్లేదు అంటున్నావు. అంతే మరి. మిమ్మల్ని ఎక్కువ పొడకూడదు. మిమ్మల్ని ఎక్కువ అంటే మీరు ఆడ ఎక్కువ కూర్చున్నారు. నువ్వు ఎంత చేసినా బాగా చేసినా బాగాలేదంటే నేను ఇంకా బాగా చేస్తాను. నువ్వు పోయినావు అనుకో. సో ఫ్రెండ్స్ ఏంటంటే, రేపటి నుంచి నేను రేపు సంతకి వెళ్ళాలి. మా అందులో నీకు రావాలి. నువ్వు సంత కాదు, మధ్యాహ్నం నుంచి వచ్చా. మధ్యాహ్నం నుంచి పోతాము. పోయి సంత వేసుకొని ఇట్లా కారం చేసుకున్నప్పుడు బొంగులు అప్పడాలు వేసుకోకుండా అన్నం తినబుద్ధి గట్లే. బొమ్మలు కావాలన్నా? రేపు సంత మంచి మంచి రకరకాల కూరగాయలు వచ్చింటాయి. నువ్వు ముఖ్యంగా అది కొనకొచ్చుకోవాలి, లిక్విడ్ బట్టలకి. ఫ్రిడ్జ్లో కూరగాయలు అయిపోయినాయా? ఫ్రిడ్జ్లో లేవు కూరగాయలు, చూసుకోపోయి. దొండకాయ ఫ్రై ఎటుపోయింది? దొండకాయలు ఒక్కటే ఉండేది. దొండకాయలు రేపు అయిపోతాయి. మునక్కాయలు ఎటుపోయినాయి? మునక్కాయలు అండి 3 మునక్కాయలు 7 మందికి వచ్చాయా? నేనేం ప్రభువుని కాదు, ఒక రొట్టె ముక్క చేసి 100 మందికి వంచనీకి. అదే రాసం. నువ్వు బోధింతావు రాసము. కారం తింటావు, రసం ఒకటేనా? ఒకటే చేసినావా? ఇంకేం చేయలేదా? ఫ్రెండ్స్ నిన్నైతే నిన్న రాత్రి 12కి వెళ్ళిన పొలానికి. అర్ధరాత్రి 12కి వెళ్తే 9 గంటల వరకు. ఇది మాత్రం ఒప్పుకుంటలేదు. నైట్ నాకు 3 గంటలప్పుడు మెలకు వచ్చింది ఫ్రెండ్స్. దారుణం ఏం తెలుసా? 3 గంటల ఫోన్ చేసి ఆడుకున్నామని అడుగుతాను. ఇది ఇప్పుడు ఎవరైనా అడిగే మాట కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పడుకొని నిద్రపోతా అంటాం, మనకు మెద్దలో మెలకు వస్తుంది.
చూస్తాము ఇంట్లో బయట లేడు, మంచంలో లేడు. టైం 3 గంటలప్పుడు యాడికి పోయినాడు, బాత్రూంలో చూసిన బాత్రూంలో లేడు. యాడికి పోయినాడని సెల్లు తీసుకొని ఫోన్ చేస్తే నేను సేవలో ఉన్నా అన్నాడు. నేను అడగడం తప్ప ఫ్రెండ్స్, తెలుసుకోవడం తప్ప చెప్పండి? ఆ టైంలో మనిషి కనపరాకుండా వెంటనే యాడికి పోయినాడు, ఎక్కడ పోయినాడు? అర్ధరాత్రి ఆడిపోతుంది ఫ్రెండ్స్. నువ్వు చేను కాడ పోతావని ఎవరికి తెలుసు? షుగర్లో 3 గంటలకు వచ్చాదంట. అని ఇంకా నేను పగులు నిద్రపోయినాడు ఫ్రెండ్స్. నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, పడుకొని లేని ఇంకా లేపినాడా నిన్ను? వచ్చినా 1 గంటకు అనుకుని 1 గంట అనుకున్నా ఫ్రెండ్స్. 3కే. ఓకే మరి బాయ్ చెప్తావా ఫ్రెండ్స్? ఏదైనా సరే ఎన్నైనా సరే రోజైతే వీడియో తీసి పెట్టేదే. బాయ్.